కైలాసపురం శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం 1982లో ఈ శంకుస్థాపన చేశాము. అలా శంకుస్థాపన చేసిన పిదప 4 సంవత్సరాల పిదప మార్చి 1వ తారీఖు 96వ సంవత్సరం ప్రతిష్ట కార్యక్రమం అయింది. అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి కార్యక్రమం శ్రీరామం అయితేమి, తర్వాత గురు పౌర్ణమి అయితేనేమి, విజయోత్సవం అయితేమి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ శ్రీరామ మహోత్సవం ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో జరపడం ఆనవాయితీ. ఈరోజు దగ్గర ఒక 1000 మంది భక్తులు వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఉదయం 6 గంటలకి పాలాభిషేకం అయింది. తదనంతరం సర్వశుభాలంకరణ అయింది. 9:30 కళ్యాణం ప్రారంభించాము. అలాగే 12 గంటల హారతి అనంతరం కళ్యాణానంతరం అందరూ ప్రసాద వితరణ దగ్గర 2000 మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ కైలాసపురం షిరిడి బాబా ఆలయం మంచి ప్రత్యేకత ఉంది. అలాగే ఈ హరిహరుల మధ్య అయ్యప్ప స్వామి ఆలయము ఇక్కడ రంగరంగ వైభవంగా పూజలు అందుకుంటుంది. ప్రతి ఈ శ్రీరామనవమికి భద్రాచలంలో ఎలాగైతే ఈ కళ్యాణం అవుతుందో అదే మాదిరిగా వేద పండితుల చేత ఈ భక్తుల ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు దగ్గర ఒక 100 మంది దంపతులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. 2000 మంది దాకా ఈ అన్నదాన కార్యక్రమానికి మేము సంకల్పించాము. దీనికి ముఖ్యంగా మాకు సిఎంఆర్ మరియు చంద్రబాబు అధినేత మావూరు వెంకటరమణ గారు అలాగే భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చెందుతున్నాము. దీనికి వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేశాము. జ్యోతిర బ్రాంచ్ వారు దీంట్లో ఎక్కువ యాక్టివ్ స్టెప్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు చేస్తున్నారు. అలాగే చక్రవర్తి గారు జ్యోతిర బ్రాంచ్ చక్రవర్తి గారు, రామనారాయణ గారు, శ్రీధర్ గారు దీన్ని అన్ని శ్రద్ధగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే ఈ కార్యక్రమం అవుతుంది. భక్త మహాశయులు విశ్రాంతి భక్తులు ఈ సదవకాశాన్ని నిర్వహించుకుంటారని మనసారా ప్రార్థించుకున్నాను. స్వామి శ్రీ సాయినాథ్ మహాదేవ్. ఓం హరే రామ్ హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.